గైస్ మనం ఈరోజు ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్, అది కూడా సర్వైవల్లో. మనకైతే దొరికింది ఒక మంచి విలేజ్ అన్నమాట. ఈ విలేజ్లోనే మనం సర్వైవ్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే మనం దీన్ని ఏమంటారు గైస్ తెలియదు. హాయ్ బ్లాక్ బ్రెడ్కి సంబంధించిన ఫుడ్ అయితే తీసుకున్నాం. ఇదంతా మనం తీసుకొని చూసుకున్నట్టయితే మనమైతే ఈ టూల్స్కి అయితే అప్డేట్ అయిపోయినాము. ఇప్పుడు ఫాస్ట్గా అయితే కన్నా ఉంది కదా గైస్, ఈ స్టోన్ అయితే కట్ చేద్దాం. స్టోన్ అయితే ఇక్కడ లెక్క పెట్టలేనంత ఉంది. స్టోన్ చాలా ఉంది గైస్. ఈ స్టోన్ మొత్తం తీసేసుకున్నాం. మొత్తం అంటే మొత్తం కాదు గైస్, సగం ఉంచి సగం తీసుకున్నాం. కింద కూడా తీసేసుకున్నాం. ఓకే, ఇది ఎందుకు
ఫాస్ట్గా అయితే అప్డేట్ అయిపోతాం. ఇంకొక్కటే ఉంది, ఇది కూడా తీసేసుకోండి. అంతే గైస్, ఇంకా మనమైతే వీటికి అప్డేట్ అయితే అయిపోవచ్చు ఫాస్ట్గానే. లెవెల్ స్టిక్స్ ఉన్నాయి, మనకి మెయిన్గా ఏవి అవసరమైతే అవే తీసుకోవాలి. స్క్వాడ్ తీసుకున్నాం రెడీ గైస్. స్క్వాడ్ మన దీంట్లో అయితే దాచిపెట్టేద్దాం. మనమైతే టూ తీసుకోవాల్సింది, 1 తీసుకున్నాం. ఏం పర్వాలేదు లేదు గైస్, మనమైతే తీసుకున్నాం కదా. ఇవి కూడా తీసుకున్నాం గైస్, ఈ టూల్స్ కూడా తీసుకున్నాం. ఇవి యూజ్ చేసిన తర్వాత అవి పక్కన యూజ్ అవుతాయి. అది ఏవి యూజ్ చేయాలో నాకు అర్థమైతలేదు. మనమైతే ఫస్ట్ ఈ ఐరన్ గోళంని చంపేద్దాం. ఈ 15 ఉన్నాయి కాబట్టి ఐరన్ గోళం అయితే చంపేసినాం. మనం ఐరన్ గోళం చంపొద్దు, కానీ ఏం చేస్తాం అని చంపేసినాం. మనకైతే బెడ్ కావాలి. బెడ్ దీంట్లో బెడ్ లేదురా, ఏదో ఒక మంచి. అరే ఇంటి రేడర్ దగ్గర ఉండు, అరే ఏడమంటారా కరెక్ట్ చూడండి కదా. సారీ, ఈ డబ్బా ఎంత మన ఇక్కడ నుంచి చూస్తే ఆ సూర్యుడు అంతే ఉండు. ఒరే పెట్టినా పెట్టుకున్నాడు, కాడి పెట్టిండు. ఒరే ఇది అవసరమారా? అబ్బా, ఇక్కడ మన పక్కనే ఉంది ఈ ఎల్లో బెడ్ ఉంది, ఇక్కడ వేసుకొని అనుకుందాం. అమ్మయ్య, మార్నింగ్ అయితే మనం ఆ ట్రేడర్ని చూసినాం, అవి తీసుకొని మళ్ళా ట్రేడర్ దగ్గర ఎప్పుడో చూడాలి మార్నింగ్. ఇప్పుడే ఈ ట్రేడర్ దగ్గర ఏముంది? ఒరే 19 ఎమరాల్డ్స్ ఇస్తే ఇది ఒక కప్ ఇస్తాడా? నా వెళ్ళు పక్కనే ఉందిరా, 36 ఎమరాల్డ్స్ ఏంట్రా? 15 ఇస్తే ఒక్క ఎమరాల్డ్ అవి. ఓడి అమ్మ, ఈ దగ్గర సూపర్ ఉన్నాయి. కానీ సారీ భయ్యా, నాకు ఇవి అవసరం. నేను సర్వైవల్ చేసి స్టార్ట్ చేసాను కదా బ్రో, అందుకని ఇవి మనం తీసుకుంటున్నాం. 5 అయితే వచ్చినాయి కదా, మనం ఈ 5తోని ఏదైనా చేయాలి కదా. ఇది పెట్టి ఇక్కడ మనకు అవసరమయ్యే టూల్సే తీసుకున్నాం. ఈ పికాక్స్ ఒక్కటి తీసుకున్నాం, ఇది మన దగ్గరనే దాచిపెట్టుకున్నాము. ఈ 2 ఎమరాల్డ్ 2 ఐరన్ ఇంగల్స్ కూడా లోపల దాచిపెట్టి ఈ క్యారెట్ వీటిని ఇదేమో పెట్టేసి ఇంకా మన జర్నీ ఉంది కదా గైస్, ఇంకా ఉన్నాయి. అవన్నీ ఫాస్ట్గా చేయాలంటే మనకి ఫుడ్ కావాలి. అది లోపలికి వెళ్ళి అవ్వదు. ఓహో, మనమే వేసుకో, మనమే పోవాలి.
తీసుకురమ్మని చెప్పి గైస్ అయినా ఎందుకంటే ఇదేం రియల్ లైఫ్ కాదు కదా గైస్ అన్ని పార్టీస్ చేయడానికి ఇష్టం ఇంకా చేసేస్తారు. ఇప్పుడు మనకి మెయిన్గా నెక్స్ట్ థింగ్ ఏముంది గైస్ ఒరే క్రీపరు అయితే అది పేలింది గైస్ నేను పేలకుండా చేసిన ఈ పిల్లి మనం ఎందుకు కర్మదో నాకు కదా రియల్ లైఫ్ కదా. ఓకే మన హౌస్ ఇది పెట్టుకుందామా గైస్ మన హౌస్ ఇది పెట్టుకుందాం ఇక్కడనే మన రీస్పాన్ సెట్ పెట్టుకున్నాం పనిగా లావా కూడా ఉంది మనకు లావా కావాలంటే లావా తీసుకోవచ్చు. ఓ గైస్ ఇక్కడనే ఐరన్ పికాక్స్ ఉంది మనం ఈ చెస్ట్ తీసుకున్నాం ఫస్ట్ యాపిల్స్ కూడా వచ్చేస్తాయి. అవును గైస్ నాకు అసలు ఇవన్నీ మనం అయితే దీనిలో పెట్టిద్దాం గైస్ మన ఇన్వెంటరీ అయితే ఖాళీ చేసిన నాకు అర్థం కాలే. గైస్ మనం ఒక స్వాడ్ తీసుకోవచ్చు కదా మన దగ్గర స్టిక్స్ లేవు. ఆగండి ఆగండి ప్లేస్ లేకుండా చేసుకోవాలి అది లివర్. ఓకే మనకి లివర్ కావాల్సింది స్టిక్స్ ఒక స్టిక్ వేసి ఇది చేయొచ్చు షవల్ చేయొచ్చు ఇది చేయొచ్చు ఇవన్నీ మనకు వద్దు ఒక స్వాడ్ చేసుకున్నాం ఇవన్నిటికంటే ఒక స్వాడ్ బెస్ట్. ఫుడ్ పట్టు కదా ఫుడ్ రాసిపోయింది. ఓకే ఇది కరెక్ట్ వేనా ఇది కాదు ఇవి మనకు అవసరం లేని టూల్స్ ఎందుకు గైస్ మన దగ్గర పెట్టుకోవడం చేంజ్ అలానే ఉన్నది. ఇది ఇలా పెట్టి ఇది ఇలా పెట్టి మళ్ళీ ఇలా పెట్టి ఇదేమో ఇలా పెట్టి అంతే మొత్తానికి మన సెటప్ అయితే రెడీ. ఒక బెడ్ పక్కన వద్దని ఎల్లుంటే తెచ్చుకున్నాం ఎల్లుండి ఉంటుంది ఒక బెడ్ అన్ని ఇరుకున్నాయి గైస్ అందుకని ఈ ఇల్లు తీసుకున్నా ఇది మీకు వెళ్ళిపోలేదు. ఈ బెడ్ నేను పెట్టేసి ఇది మన దగ్గర పెట్టేసి ఒరే తీసుకొని ఇన్నే సెట్ అవుతుంది. మార్నింగేనా ఇది ఇంకా స్టిల్ నైట్ ఇంకా కాలేవా అరే మనకు ఫుడ్ అయిపోయింది మనకి ఫుల్ అయిపోయింది అనమాట గైస్.
ఈ పైన హంగర్ చూసుకోవచ్చు మీరైతే, ఫుల్ హంగర్ అయితే అయిపోయింది. ఓకే ఊరి అక్కడ ఏదో పెద్ద పోతున్నట్టుందే. అరే ఏంట్రా ఇది ఇంత పెద్ద, నాకు తెలిసి ఇది ఎవడో సూపర్ మ్యాన్ ఇట్లా గుద్దేసినట్టుండు. ఇది మొత్తం రేగా ఇట్లా అయినట్టు అనిపిస్తుంది, నాకు అట్లనే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అరే కోడ్లు, చిన్న చిన్న కోడ్ పిల్లలు. మనమైతే ఇక్కడ నుంచి మనకి మెయిన్గా ఈ టార్చెస్ తీసుకోవాలి. ఈ టార్చెస్ తీసుకొని ఇక్కడ నుంచి అక్కడికి భీవరా. మనం ఏమన్నా సినిమా హీరో అనుకుంటున్నామా అట్లా దుంకడానికి? ఇక్కడ బయట ఎందుకు ఒక టార్చ్ తీసి ఈయన పడ్డదా ఇచ్చులే. ఓకే అది ఇప్పుడు సెట్, ఇప్పుడు అన్నిటికీ సెట్. ఇది మన ఎక్కడైనా చీకటి ప్లేస్ లేకపోతే మనం పెట్టుకోవడానికి. గేస్ ఒక పని చేద్దాం, ఇక్కడ ఉన్న అన్ని టార్చెస్ని మనం తీసుకుందాం. అప్పుడు చీకటి విలేజ్ అయిపోతుంది. మనం అటాక్ చేద్దాం. గేస్ మొత్తం తీసుకున్నాం. అయితే ఇవన్నీ 21 వచ్చేసినాయి టార్చెస్. ఇక్కడ ఒకటి ఉంది, ఉండని అండి. ఇక్కడ ఒకటి పెట్టుదాం, ఇంకా ఇక్కడ ఒకటి. మన ఇల్లుని లైటింగ్తో చేసినాం. నాకు దీనిలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది, అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అని అంటాం కదా. అందరూ బాగుండొద్దు, నేను ఒక్కని బాగుండాలి అన్నట్టుంది. బొక్క కాదు, బొక్క మామూలు బొక్క కాదు, ఈ దేశంలోనే పెద్ద బొక్క. ఏం చేస్తాను, నా దగ్గరకు వచ్చి అట్లా వేయండు. అట్లా పోయేలా వేయండిరా. ఉరి నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూద్దాం. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ. ఐడియా ఒరే ఆగరా, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా. ఇగో నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాను. ఇక చూడు, ఓ ఆగురా, నీ సంగతి చెప్తా వస్తున్నా. ఆగు ఆగు బాస్ ఆగు. సావురా, నువ్వే సావు. నీ గొత్తులో నువ్వే తీసుకొని నువ్వే సావు. చూడండి ఎస్, మచాలే. గెలుక్కున్న తర్వాత ఓకే, మన టూల్స్ అయితే అక్కడ ఉన్నాయి, పోయి తెచ్చుకోవాలి. అన్ని టూల్స్ పడేసి వేసాడు. సరే గైస్, సెట్ గైస్ చూస్తే
గైస్ చూసారు కదా ఇవాళ ఫస్ట్ ఎపిసోడ్స్, అది కూడా సర్వైవల్ మోడ్లో. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో సర్వైవల్ మోడ్, అది కూడా మంచిగా కలుద్దాం. నేనైతే ఆఫ్లైన్ వర్క్స్ అయితే చేస్తా, కొన్ని ట్రేడింగ్ అవి ఇవి చేస్తా. మీరు చేయాల్సింది ఏం లేదు, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ వీడియో కలుస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్ గైస్. అంతే, పేరు చెప్పేది లేదు, ఆ పేరు అట్లానే ఉంది మళ్ళీ మనం పెట్టి.